హలో షాలిమా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, ఎలా ఉన్నావు? ఫైన్ సార్, గుడ్. థ్యాంక్ యూ. మీ అన్న ఎలా ఉన్నాడు? మీ అన్న కూడా మా మాస్టర్ మైన్స్ ఓల్డ్ స్టూడెంట్ కదా, ఫౌండేషన్ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది మాస్టర్ మైన్స్ హైదరాబాద్ అమీర్పేట బ్రాంచ్. ఎస్ సార్. ఎలా ఉన్నాడు ఇప్పుడు అన్న? యా సార్, తను కూడా బాగున్నాడు, గుడ్. ఏంటి అన్నయ్య రికమెండ్ చేశాడా నేను సీఏకి? ఆ, లేదా అమ్మా నాన్న? మా అన్ననే, ఎందుకంటే తను కూడా ఇక్కడ చదివాడు, సో తనకి బాగా తెలుసు కదా. షాలిమా, నేను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను, చెప్పేస్తావా? నేను సీక్రెట్ అడిగినా. ఆ, అడగండి సార్. ఇంటర్మీడియట్లో 992 మార్క్స్ ఎలా వచ్చినాయిరా? మాకు రాలేదా, మాకు 900 కూడా క్రాస్ అవ్వలా. అంటే సార్, మాకు మా టీచర్స్ కూడా బాగా చెప్పారు. ఫస్ట్ థింగ్, నేనైతే మా క్రెడిట్ అంతా మా టీచర్స్కే ఇస్తా. గ్రేట్, అది నీ గొప్ప హంబుల్నెస్ అమ్మా, అది నీ గొప్ప యాటిట్యూడ్. మరి అదే టీచర్స్ అందరికీ క్లాస్ చెప్పారుగా, అందరికీ రాలేదే 992? అంటే ఎవరైతే సార్, సీరియస్గా తీసుకుంటారమ్మా ఎడ్యుకేషన్, వాళ్ళు ఎక్సెల్ అవుతారు. ఎవరైతే టైం పాస్ కోసం క్లాస్కి వస్తారో వాళ్ళు ఏదో గత జన్మలో బాకీ ఉన్నట్టుగా ఫీజు కట్టేసి వెళ్ళిపోతారు. మ్మ్. ఏమో, అదైతే ఏమో సార్, కానీ టీచర్స్ అయితే ఎక్సలెంట్. చెప్పడం వాళ్ళైతే చదవడం ఇది అన్డౌటెడ్లీ అమ్మా, అన్నది కొంచెం. అన్డౌటెడ్లీ. నీ మార్క్స్, నీ పర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. బట్ నీ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. నీ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. ఫ్యాకల్టీ ఎఫర్ట్స్ అన్డౌటెడ్లీ చాలా బాగుంటాయి. చాలా మంది ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అంటే, మా టీచర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ ట్రూ. నేనైతే బోస్టింగ్ కోసం చెప్పట్లా. కాలేజ్లో పనిచేసే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లలమ్మ చాలా దురదృష్టవంతులు. ద రియల్లీ అన్లక్కీ. ఓకేనా? ఎందుకంటే వాళ్ళ టైం అంతా కూడా స్టూడెంట్స్కి ఇచ్చేస్తారు, క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి ఇచ్చేస్తారు. ఉం? ఎందుకంటే మ్యాక్సిమం టైం అసలు స్టూడెంట్స్కి, క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి ఇచ్చేస్తారు. వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి పిల్లలకి అయితే టైం ఎవరు. ఎనీహో, లెట్స్ నాట్ గెట్ డీవియేటెడ్ అమ్మా, మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. ఇంటర్మీడియట్లో నీ మార్క్స్ ఎంతమ్మా? 2, 992. ఆల్మోస్ట్ 992. ఆల్మోస్ట్ స్టేట్ టాప్ 5లో ఉండుంటావు కదా. స్టేట్ ఫోర్త్ సార్. స్టేట్ ఫోర్త్, గ్రేట్ అన్న, కంగ్రాచులేషన్స్. అండ్ 10th క్లాస్లో నీ మార్క్స్ ఎన్ని? 9.8. గ్రేట్ నాన్న. సో 10th క్లాస్లో 10/10 కూడా కాదు, అయినా కూడా ఇంటర్మీడియట్లో వచ్చేసరికి స్టేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది. చాలా బాగా పికప్ చేసా, ఐ రియలీ అడ్మైర్ యూ. సో స్కూల్ కానీ ఎక్కడమ్మా, కాలేజ్ ఎక్కడమ్మా? స్కూల్ శ్రీ సాయిరామ్ హై స్కూల్, కృష్ణానగర్ మెయిన్ బ్రాంచ్. ఓకే, ఇంకా కాలేజ్ ఏమో మాస్టర్స్ జూనియర్ కాలేజ్, యూసుఫ్ కూడా చెక్ పోస్ట్. గ్రేట్ నాన్న. సో వాళ్ళిద్దరు కూడా మాస్టర్స్ జూనియర్ కాలేజ్ అంటే మాస్టర్ మైన్స్ కాలేజ్ అయితే కాదు. సో వాళ్ళకి, మాస్టర్స్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే సాయిరామ్ స్కూల్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక మంచి స్టూడెంట్, మంచి మార్క్స్ ఉన్న స్టూడెంట్ కాదు, ఒక మంచి స్టూడెంట్ని మాకు గిఫ్ట్గా ఇచ్చారు. మంచి మార్క్స్ ఉంది, చాలామందికి ఈ రోజున మంచి మార్క్స్ వస్తున్నాయి. మంచి బిహేవియర్ చాలా కొద్ది మందికే ఉంటుంది. సో అది మీ పేరెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి బిహేవియర్ అంటే అది ఇంటి నుంచే రావాలి. మంచి చదువు కాలేజ్ నుంచో స్కూల్ నుంచో వచ్చింది, మంచి బిహేవియర్ మాత్రం అది పేరెంట్స్ నుంచే వచ్చిద్దమ్మా. ఎనీహో, మీ అందరికీ, పేరెంట్స్కి, మీ కాలేజ్ వాళ్ళకి, మీ స్కూల్ వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. నెక్స్ట్ వన్ ఓపెన్గా చెప్పేసావు కదా, నేను జాయిన్ చేసింది ఎవరు అంటే మీ అన్న. అన్న చెప్పేస్తే చేసేస్తావా? నీకంటూ ఇంట్రెస్ట్ ఉండాలి కదా సీఎం మీద, అవునా కదా? నాకు ఫస్ట్. ఎస్ సార్. మరి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఉందా లేదా అసలు ఇంట్రెస్ట్ సీఏ మీద? మొత్తం ఇంట్రెస్ట్ తోనే వచ్చాను నేను ఇక్కడికి. మరి బుజ్జి, అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు 10th అయిపోగానే సీఏ జాయిన్ అయిపోవచ్చు కదరా. అంటే సార్, మేము కొంచెం ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్. సరే, నో ఇష్యూ. ఫైనాన్షియలీ బ్యాక్వర్డే కానీ చదువులో కాదుగా. ఎస్ సార్. నో ఇష్టం, నీకు ఆ అదృష్టం ఉంది, బాగా చదువుకుంటున్నావు. ఇంకెంతమ్మా, మీ అన్న నువ్వు చక్కగా చదువుకుని సెటిల్ అయితే మీ పేరెంట్స్ ఒక తలరాత, మీ తలరాత మారిపోయింది. రివర్స్, నాకు రివర్స్. ఇప్పుడు మీ అన్న చెల్లి కదా నువ్వు, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అక్క తమ్ముడు ఇద్దరు జాయిన్ అయ్యారు సీఏ. వాళ్ళ నాన్నగారు టైలర్. నాకు పేర్లు గుర్తులేదు కానీ, బట్ ఫాతిమా, జానీ బాషా వాళ్ళిద్దరు. ఇద్దరు ఇప్పుడు చాలా మంచి ప్యాకేజ్లో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంటున్నారు. సో చదువు మన తలరాతను మార్చేసిద్ది. నువ్వు మరో ఎగ్జాంపుల్ అవ్వాలి, నువ్వు మీ అన్న మరో ఎగ్జాంపుల్ అవ్వాలి. ఓకేనా? ఆ, ఎందుకు నీకు ఇంట్రెస్ట్ నాన్న సిఏ అనేది? ఎందుకు ఇంట్రెస్ట్? ఏంటి ఆ జీల్కి కారణం ఏంటి? సిఏకి ఇంట్రెస్ట్ ఏంటంటే సార్, ఫస్ట్ థింగ్ అయితే సిఏకి ఒక వాల్యూ ఉంది. ఉమ్, ఆ కోర్స్కి ఏమంటారు, మన నేమ్ పక్కన సిఏ అంటే ఆబ్వియస్లీ ఒక గ్రేట్ థింగ్ అని. ఉమ్. ఇంకా ఏమో సార్, మొత్తం డెడికేషన్ సిఏ అంటే, అందుకే వచ్చా.
సో కరెక్టే, యు ఆర్ ఇన్ లవ్ విత్ సిఏ, అది నువ్వు చెప్పింది. ఆ, సో చాలా ఇష్టం సార్ సిఏ అని, కానీ ఉమ్. స్పెసిఫిక్ అంత ఇష్టపడటానికి నేను స్ట్రాంగ్ రీజన్ ఉండాలి కదా, అది నేను అడుగుతుంది. స్ట్రాంగ్ రీజన్ అంటే ఇంకా మా అన్న వల్లనే సార్ ఫస్ట్ థింగ్ అయితే. రైట్. ఇప్పుడు తనకి సిఏ అంటే సొసైటీలో ఐ మీన్ అంటే మా నైబర్స్ లో కూడా సిఏ అంటే ఓ గ్రేట్ మంచి కోర్స్ అని అలా చెప్పారు ఫస్ట్ థింగ్. సో సిఏ అంటే ఆబ్వియస్లీ సోషల్ ఒక స్టేటస్ చూసి రెస్పెక్ట్ వాల్యూ ఉంటుంది. ఆ సోషల్ స్టేటస్ చూసి నువ్వు కనెక్ట్ అయ్యే కోర్స్కి, అంతేనా? ఎస్ సార్. గ్రేట్ నాన్న. సరే, మరి సిఏ ఈజీనా కష్టమా? మనం చదివితే ఈజీ సార్, చదవకపోతే హార్డ్ అంతే. అబ్సల్యూట్లీ, మరి ఏ కోర్స్ అయినా సరే, ఈవెన్ సెవెంత్ క్లాస్ చదివే ఆ, స్టూడెంట్ కూడా శాలిమా సెవెంత్ క్లాస్ కష్టంగానే ఉంటుంది. ఆ, జస్ట్ అప్పుడే ఎల్కేజీ జాయిన్ అయిన స్టూడెంట్ కూడా ఎల్కేజీ కష్టంగానే ఉంటుంది. ఎస్ సో సార్. కంపారిటివ్ స్టడీ చెప్తున్నాను, ఐఐటి మెడిసిన్తో కంపేర్ చేస్తే సిఏ చాలా ఈజీ, బీటెక్ డిగ్రీ కోర్సెస్తో కంపేర్ చేస్తే సిఏ చాలా కష్టం. అది బేస్ చేసుకుని ఎవరినైనా అడ్మిషన్ తీసుకోమని నేను చెప్తాను. మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తున్నాను, మాస్టర్ మైన్స్కి వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. అది స్టూడెంట్స్ యొక్క క్రెడిట్, అది ఎస్ స్టూడెంట్స్ సార్. యొక్క క్రెడిట్. మేము కానీ, మా ఫ్యాకల్టీ కానీ, మా నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ఇండియా ఫస్ట్ వస్తే అది మా క్రెడిట్. ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చేది కొద్ది మందికే, అది చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. మా కమిట్మెంట్, మా డెడికేషన్, మా సీనియారిటీ, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా డిసిప్లిన్, మా మెటీరియల్, మా సీనియారిటీ, 23 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, అవి చూసి మాత్రమే నేను పేరెంట్స్ని స్టూడెంట్స్ని కోరుకునేది, నాట్ జస్ట్ షాలిమా. మీ అందరికీ చెప్పేది అవి చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 23 years కంప్లీట్ చేసి 24th year కూడా రన్ అవుతున్న ఒకే ఒక సిఏ కాలేజ్ మాస్టర్ మైన్స్. సరే షాలిమా, ఎంపీసీ బైపీసీ పిల్లలు కామర్స్కి రావటం అంటే ఇది ట్రెడిషనల్గా జరిగేది ఏం కాదు, ఇది కన్వెన్షనల్గా జరిగేది కాదు, అన్కన్వెన్షనల్ అంటే డిఫరెంట్గా ఆలోచించడానికి నీకు ఏ సిచ్యువేషన్స్ కంపెల్ చేసినాయి? అంటే సార్ ఫస్ట్ థింగ్ అయితే బీటెక్ చేస్తే ఇప్పుడు ఏమంటారు బయట అంతా జాబ్ ఆపర్చునిటీస్ కూడా లేవు బీటెక్కి. ఫస్ట్ థింగ్ మనం ఎంత ర్యాంక్ చేసినా మిడిల్లో కట్ ఆఫ్స్ ఉంటాయి, క్యాస్ట్ చూస్తారు, అది కూడా ఒకటి. మళ్ళీ ర్యాంక్ ఎక్కువగా వస్తే ఫీజ్ కూడా చాలా ఎక్కువగా కట్టాలి. ఇప్పుడు మా ఏమంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పీపుల్ అయితే ఎక్కువగా ఎఫర్ట్ కూడా చేయలేరు బీటెక్ కోర్సెస్కి. ఇప్పుడు బెస్ట్ ఆప్షన్గా కూడా ఉంది సిఏ. ఆప్షన్ కాదు, ఓన్లీ వన్ చాయిస్ అని కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను చెప్తాను సార్. అందుకనే నేను సిఏ చూస్ చేసుకున్నాను. షాలిమా, నీకైనా మీ అన్నయ్యకైనా మా బ్లెస్సింగ్స్ కూడా నీతో ఉండాలి, మీ పేరెంట్స్ బ్లెస్సింగ్సే కాదు, చక్కగా చదువుకుంటున్నా డీవియేట్ అవుతుంది. సో జనరల్గా జరుగుతుంది ఏంటంటే సిఏ జాయిన్ అయినప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో ఉంటుంది, చాలా యాంగ్జైటీగా జాయిన్ అవుతారు. తర్వాత ఏమవుతుందంటే పట్టుదల తగ్గిపోతుంది. అందుకనే ఎక్కువ మంది ఈ కోర్సులో ఫెయిల్యూర్ చూస్తున్నారు. ఫెయిల్ అవ్వాల్సిన కేసు కాకపోయినా, ఫెయిల్ అవ్వాల్సిన నీడ్ లేకపోయినా ఫెయిల్ అవుతున్నారు. మనం చూడు, చుట్టుపక్కల మీ ఇంటి చుట్టుపక్కల కూడా చిన్న చిన్న పిల్లలు మాకు ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలని గొడవ చేసుకుంటారు, తర్వాత అది వాడరు, తీసి పక్కన పెట్టేస్తారు. సో అడ్మిషన్ తీసుకోవటం పెద్ద అచీవ్మెంట్ ఏం కాదమ్మా, సిఏ జాయిన్ అవుతే అచీవ్మెంట్ కాదు, మాస్టర్ మైన్స్లో జాయిన్ అవుతే అచీవ్మెంట్ కాదు. పట్టుదలగా చదవాలి. ఎవరి కోసం? మన అమ్మా నాన్న మీద నిజంగా ప్రేమ ఉంటేనమ్మా, మన అమ్మా నాన్న మీద నిజంగా ప్రేమ ఉంటే, మన భవిష్యత్తు పట్ల నిజంగా భయం ఉంటే, మనకు పుట్టబోయే పిల్లల మీద నిజంగా ప్రేమ ఉంటే మనం సీరియస్గా చదువుకోవాలి. సో డబ్బు లేకపోవటం శాపం కాదమ్మా, అవకాశం ఉన్నా కూడా చదవకపోవటం శాపం, అది పెద్ద తప్పు, అది నేరం. అండ్ నెక్స్ట్ పాయింట్, నువ్వు ప్రిపేర్ అవుతాని ముందే చెప్తున్నా, నేను ఒక చిన్న పాయింట్ చెప్పేసి తర్వాత నీకు ఇస్తానమ్మా. షాలిమా, చాలా బాగా మాట్లాడావు. చివరికి ఇంకా నువ్వు అని చెప్పదలుచుకున్నా కూడా చెప్పు, అదే నీ చివరి క్వశ్చన్, ఓకేనా? దానికంటే ముందు ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను. ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎప్పుడు సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్కి రావాలి? ఎస్, ప్రతి స్టూడెంట్ సిఏ లేదా సిఎంఏ రెండు చేయాలని రూల్ లేదు. చాలామంది స్టూడెంట్స్ రెండు చేస్తారు, ఓన్లీ సిఏ చేయొచ్చు లేదా ఓన్లీ సిఎంఏ చేయొచ్చు. సిఏ అంటే ఇంటర్ తర్వాత ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ ఏ గ్రూప్ అయినా సరే 4 to 5 years పడుతుంది, సిఎంఏ అయితే కనుక 3 to 4 years పడుతుంది. ఈ బ్యూటీ ఏంటంటే ఈ కోర్సు మీరు మాస్టర్ మైన్స్లో జాయిన్ అయినా పర్లా, ఎక్కడ జాయిన్ అయినా పర్లా, మధ్య తరగతి వాళ్ళకి నిజంగా అందుబాటులో ఉండేటువంటి అతి కొద్ది ప్రొఫెషనల్ కోర్సెస్లో ఈ కోర్సెస్ ప్రముఖమైనవి. వెరీ అఫోర్డబుల్ ఫీజ్, వెరీ అఫోర్డబుల్ ఫీజ్. మేము ఫ్రీగా చదువు చెప్తున్నామని చెప్పట్లేదు, కానీ హైదరాబాద్ లాంటి సిటీలో స్కూల్ ఫీజు కంటే ఈ సిఏ ఫీజు తక్కువ. వెరీ అఫోర్డబుల్ ఫీజ్, మీరు ఎక్కడ జాయిన్ అయినా పర్లా, వెరీ అఫోర్డబుల్ ఫీజ్. అండ్ ఎప్పుడు ఎంపీసీ బైపీసీ పిల్లలు ఈ సిఏ సిఎంఏకి రావాలంటే, సపోజ్ మీరు అనుకున్న ర్యాంక్ రాకపోయినా ఎంసెట్లో కానీ ఐఐటీలో కానీ నీట్లో కానీ
మీరు అనుకున్న కోర్సులో అడ్మిషన్ రాకపోయినా, మీరు అనుకున్న బ్రాంచ్లో అడ్మిషన్ రాకపోయినా, మీరు అనుకున్న కాలేజ్లో అడ్మిషన్ రాకపోయినా, లేదా డొనేషన్ కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చినా, లేదా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సపోజ్ ఇప్పుడు ఎంబీబీఎస్ ఇక్కడ సీట్ రాలే, కొంతమంది అబ్రాడ్ వెళ్ళి చదువుతారు. ఆ అబ్రాడ్కి వెళ్ళి చదువుకునే దానికంటే Yes, sir. బెస్ట్ థింగ్ సుమారుగా 2 to 3 lakhsలో టోటల్ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు యాజ్ ఎ డే స్కాలర్. Yes, అండ్ sir. స్టైఫండ్ కూడా మీకు హైదరాబాద్ లాంటి సిటీలో, బెంగళూరు, చెన్నై లాంటి సిటీలో మీరు ఆర్టికల్షిప్ జాయిన్ అయితే, ఈవెన్ వైజాగ్ కూడా మంత్లీ 10,000 రూపీస్ స్టైఫండ్ చాలా చోట్ల ఇస్తున్నారు. స్టైఫండ్ మీకు సుమారుగా 2.5 lakhs వచ్చేసిద్ది. సో మీకు అయ్యే ఖర్చు సుమారుగా 3 lakhs అయితే కనుక ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి, మీకు ఇన్ రిటర్న్ వచ్చే స్టైఫండ్ సుమారుగా 2.5 lakhs, 2 to 2.5 lakhs వచ్చింది. సో అందుకే నేను చెప్పాను చాలా అఫోర్డబుల్ అని, చాలా అఫోర్డబుల్. సో డొనేషన్లు కూడా లేవు. అండ్ మాస్టర్ మైన్స్లో ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఎస్, చాలా మంచి కాలేజీలు చాలా ఉన్నాయి, బట్ వాటన్నిటికంటే భిన్నంగా మాస్టర్ మైన్స్ మేము పనిచేస్తున్నాం. ఎందుకు మాస్టర్ మైన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి? మాస్టర్ మైన్స్ 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సిఏ ఫౌండేషన్ ఫుల్ డే క్లాసులు నడుపుతాం. చాలా చోట్ల సిఏ ఫౌండేషన్ హాఫ్ డే క్లాసులు రన్ చేస్తున్నారు. అండ్ సిఏ ఫౌండేషన్ 800 నుంచి 1000 hours చెప్తున్నాం. చాలా చోట్ల 400-500 hours కంటే ఎక్కువ సిఏ ఫౌండేషన్ చెప్పరు. మేము డీటెయిల్గా కోచింగ్ ఇవ్వాలి అంటే 800 నుంచి 1000 hours అవసరం. అండ్ మాస్టర్ మైన్స్ సిఏ ఫౌండేషన్ కాలేజే కాదు, సిఏ ఫైనల్ కూడా చెప్పేటువంటి సంస్థ. సో ఫైనల్ కూడా చెప్పేటువంటి సంస్థలో ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి, స్టాండర్డ్స్ ఉన్నతంగా ఉంటాయి. అండ్ బుజీ, ఓవర్ టు యూ. నువ్వేనా చెప్పదలుచుకుంటే హ్యాపీగా చెప్తున్నానా? నీ జూనియర్స్కి కానీ, నీ కొలీగ్స్ కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నీ క్లాస్మేట్స్ కానీ, నీ జూనియర్స్కి కానీ, సిఏ లేదా సిఎంఏ చదవాలనుకునే ఆస్పిరెంట్స్కి కానీ. మాస్టర్ మైండ్స్ అంటే నా సజెషన్ అయితే నేను ఈ కాలేజ్లోకి వచ్చి 1 month సార్. బుజ్జి షాలిమా, నాకు మాస్టర్ మైన్స్ టీచర్స్ గురించి అయితే బుజ్జి షాలిమా, మాస్టర్ నో మైన్స్ నో నో వద్దు, అక్కర్లేదు నో 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 వద్దు. ఓకే మనం ముందే అనుకున్నాం కదా, ఇది మన ప్రమోషన్ కాదని. ప్రమోషన్. మన మాస్టర్ మైన్స్ ప్రమోషన్ కాదు, ఇట్స్ ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే సిఏ గురించి. సో ఈ కోర్స్ గురించి ఏదైనా ఉంటే చెప్పు, మీ అన్నయ్యతో ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్పు, లేదా నేను ఎంతమంది భయపెట్టారు, ఎంతమంది ఎంకరేజ్ చేసి, అలాంటివి అన్నీ ఉంటే చెప్పు. అంటే మాస్టర్ మైన్స్ గురించి అక్కర్లేదు, నో నీడ్. ఓకే. ఫస్ట్ అయితే నా ఇన్స్పిరేషన్ మా అన్న సార్. ఇంకా ఏమంటారు, నాకు సిఏ అంటే చాలా ఇష్టం. నేను అందుకని ఇక్కడ జాయిన్ అవుదాం అనుకున్నా అండ్ నేను ఇక్కడ జాయిన్ అయినా. మా అన్న సజెషన్ వల్ల ఫస్ట్ థింగ్ తను కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయాడు. ఇంకా టీచర్స్ కూడా బాగా చెప్తారన్న కమెంట్ని నేను చాలా మందితో విన్నాను సార్. అందుకు నేను ఇక్కడ పక్కా అని ఫిక్స్ అయినా. మళ్ళీ మాస్టర్ మైన్స్ గురించి చెప్తున్నా. నో అంటే మా అన్నకి చెప్పిన అరే, టీచర్స్ ఎంతమందిని ఎంకరేజ్ చేశారు? అవుట్ ఆఫ్ 10 సిఏ జాయిన్ అవ్వమని ఎంతమంది ఎంకరేజ్ చేశారు? అవుట్ ఆఫ్ 10 ఎంతమంది డిస్కరేజ్ చేశారు? అంటే నేను ఎవరికి చెప్పలేదు సార్, నేను సిఏ చదువుతున్నా. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే చేస్తానంటే వద్దంటారనా? ఆ, బట్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. అబ్బాయికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అమ్మాయికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి పేరెంట్స్ మీ ఇంట్లో ఉండటం నీ అదృష్టం. yes sir, యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యువర్ పేరెంట్స్. yes sir. లాస్ట్ వన్ నేను కంక్లూడ్ చేసే ముందంటే June 7, 2025 మనకి గుజరాత్లోని వడోదరాలో సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ప్రెసిడెంట్ ఆయన ఒక గ్రేట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ కాన్ఫరెన్స్లో. చరణ్జోత్ సింగ్ నందా గారు, ఇండియాకి 2050 కల్లా 50 lakhs సిఏలు కావాలట. సో ఎంత హ్యూజ్ డిమాండ్ ఉందో Yes చూడండి. sir. మాస్టర్ మైన్స్ మోహన్ చెప్పాడని సిఏ జాయిన్ అవ్వద్దు, చాలా మంచి No, sir. భవిష్యత్తు ఉన్నటువంటి కోర్సు. అమ్మాయి చెప్పింది కదా షాలిమా, ఆ బంగారు తల్లి చెప్పినట్టే నేను చెప్తున్నాను, ఐ మీన్ లవ్ విత్ సిఏ. నాకు సిఏ కోర్స్ ఇంపార్టెంట్, సిఎంఏ కోర్స్ ఇంపార్టెంట్ కానీ మాస్టర్ మైన్స్ ఇంపార్టెంట్ కాదు. మీకు ఎక్కడ న్యాయం జరిగిద్దంటే అక్కడే జాయిన్ అవ్వండి. మాస్టర్ మైన్స్లో డిసిప్లిన్ ఉంది, అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంది, సిస్టమేటిక్గా రన్ చేస్తాం. కోర్స్ మా దగ్గర తప్పులు లేవని కాదు, తక్కువ తప్పులు ఉన్నాయి. సిస్టమేటిక్గా రన్ చేస్తాం, సీరియస్గా కాలేజ్ రన్ చేస్తాం, డెడికేటెడ్గా రన్ చేస్తాం. ఇవన్నీ మీరు నమ్మితేనే జాయిన్ అవ్వండి. లేదు అవకాశం ఉంటే మాస్టర్ మైన్స్లో చదివే పిల్లల్ని అడగండి మాస్టర్ మైన్స్ అంటే ఏంటి. మాస్టర్ మైన్స్లో కాకుండా వేరే ఇన్స్టిట్యూట్లో చదివే పిల్లల్ని అడిగినా కూడా వాళ్ళు కూడా మాస్టర్ మైన్స్ రికమెండ్ చేస్తారని నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్ షాలిమా.